శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఈ నెలలో కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే 11వ స్థానంలో ఉన్న గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే మన ఫలితాలు శీఘ్రంగా అనుకూలిస్తాయి అన్నమాట. మన కుజుడు ఈ రాశి వారికి ఏమి ఇవ్వగలడు? చతుర్థాధిపతిగా భూమిని స్థిరాస్తిని ఇవ్వగలడు, భాగ్యాధిపతిగా అదృష్టాన్ని ఇవ్వగలడు, రుణ విముక్తి చేయగలడు, అన్నదమ్ముల నుంచి సపోర్ట్ ఇవ్వగలుగుతూ ఉంటాడు. మన కుజగ్రహ అనుగ్రహం పర్టికులర్గా సింహరాశి వారు పొందాలంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కానీ, అంటే ఆంజనేయ స్వామి వారికి అయితే సింధూరంతో అభిషేకం, అంటే పూజ, సింధూరంతో అభిషేకం చేయించి మీకు అరటిపళ్ళు, ఒక 5 అరటిపళ్ళు, బాగా ముగ్గిన అరటిపళ్ళు స్వామికి నైవేద్యంగా సమర్పించడం వల్ల, అదే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల తొందరగా ప్రసన్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఇమీడియట్ యాక్షన్ అన్నమాట. మీరు మంగళవారం భక్తి శ్రద్ధలతో ఈ కుజహోరలో ఈ క్రియ మీరు పూర్తి చేస్తే కంప్లీట్గా మళ్ళా తర్వాత వచ్చే కుజహోరలో మీ పనులు అంత తొందరగా పూర్తవుతాయి. దాని తర్వాత ఏంటంటే మరి మెయిన్ రాష్ట్రాధిపతి 12లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే చేసే ప్రయత్నం ఇబ్బంది కలుగుతుంటుంది. అంటే రాష్ట్రాధిపతి 12లో ఉన్నప్పుడు నష్టాన్ని, అవుట్ గోయింగ్ని, ఇబ్బందిని పెడుతుంటాడు. ప్రభుత్వ అధికారుల వల్ల వేధింపులు, అనారోగ్య సమస్యలు, పెద్దవారి నుంచి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కావలసిన వాళ్ళే స్ట్రగుల్ పెడుతుంటారు. ఈ సందర్భంలో మీరు కంపల్సరీగా చేయవలసిన రెమెడీ ఏంటంటే గోధుమ నూకతో, పాలు గోధుమ నూకతో హల్వా తయారు చేసి, పంచదార కూడా వేయచ్చు, పంచదార హల్వా తయారు చేసి మరి ఆదివారం రోజు రవి హోరలో స్వామికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించడం. అదే రోజు గోధుమ నూక, ఈ గోధుమ నూక లాంటిది పంచదార కలిపి చీమలకి ఆహారంగా వేయడం వల్ల ఈ ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులు పూర్తయి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం కామన్గా నియమంగా ఉండాలి. సింహరాశి వారు ఎప్పుడూ ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. ఎటువంటి వ్యసనాల జోలికి వెళ్ళొద్దు. వీటన్నిటికీ ఈ మధువు ఇటువంటి వాటికి దూరంగా ఉంటే కంప్లీట్గా వీక్ బై వీక్ మీ పవర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు ఈ వారం చేయండి ఈ 2 పర్టికులర్ రెమెడీలు. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. అంటే కుటుంబంలో స్త్రీల వల్ల ఇబ్బందులు, స్త్రీలకి విరోధాలు, స్త్రీలతో విరోధాలు, ఆర్థిక సమస్యలు, వచ్చిన ధనం కనబడిపోవడం. ఈ శుక్రుడు, గురువు ఎంత బలంగా ఉన్నాడు కానీ శుక్రుడు వీక్ అయిపోవడంతో చిన్న చిన్న బలహీనతలు, ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు, వాళ్ళు మనకి ఇబ్బంది పెడుతుంటారు. ఏదో రంగు ఇంట్లో వాళ్ళే, కూతుర్లు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, వాళ్ళ చికాకులు ఎక్కువగా ఉంటాయి. దాని నుంచి మీరు బయటపడాలంటే శుక్రవారం రోజు శుక్రహోరలో, లేదంటే శుక్రవారం రోజు రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మకాయలతో దీపం పెట్టడం కానీ, అమ్మవారికి నిమ్మకాయలు దండ ఇవ్వడం కానీ, ఇవన్నీ మన వల్ల కుదరదు. అమ్మవారి ఆలయంలో కేవలం 4 నిమ్మకాయలు సమర్పించి ఒక నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజు మరి పెరుగు, శుక్రవారం రోజు ఈ పెరుగుని ఏదన్నా పంచిపెట్టడం వల్ల, మజ్జిగ ఇవ్వడం వల్ల, ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే వాళ్ళకి పాలు కానీ పెరుగు కానీ అంటే ఇస్తుండవరు, ఆ విధంగా ఇవ్వడం వల్ల కూడా ఈ శుక్రగ్రహ అనుగ్రహం జరిగే ఉంది. లేదంటే మీ ఇంట్లో మీ అమ్మాయికి కానీ, మీ భార్యకి కానీ, మీ మదర్కి కానీ వాళ్ళకి ఏదైనా నెసెసిటీగా అవసరం ఉంటే వాళ్ళకి ఏదైనా కొత్త బట్టలు కానీ, స్వీట్స్ కానీ ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారు ఈ నెలలో కంపల్సరీగా కుజగ్రహ అనుగ్రహం కోసం 4 మంగళవారాలు కూడా ఏదో విధంగా మీరు ఆంజనేయ స్వామి వారిని కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ ఆరాధించడం వల్ల మీకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. సింహరాశి వారికి ఈ నెలలో కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే 11వ స్థానంలో ఉన్న గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే మన ఫలితాలు శీఘ్రంగా అనుకూలిస్తాయి అన్నమాట. మన కుజుడు ఈ రాశి వారికి ఏమి ఇవ్వగలడు? చతుర్థాధిపతిగా భూమిని స్థిరాస్తిని ఇవ్వగలడు, భాగ్యాధిపతిగా అదృష్టాన్ని ఇవ్వగలడు, రుణ విముక్తి చేయగలడు,
అన్నదమ్ముల నుంచి సపోర్ట్ ఇవ్వగలుగుతూ ఉంటాడు. మరి ఆ కుజగ్రహ అనుగ్రహం పర్టికులర్గా సింహరాశి వారు పొందాలంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కానీ, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కానీ, అంటే ఆంజనేయ స్వామి వారికి అయితే సింధూరంతో అభిషేకం, అంటే పూజ, సింధూరంతో అభిషేకం చేయించి మీకు అరటిపళ్ళు, ఒక 5 అరటిపళ్ళు, బాగా ముగ్గిన అరటిపళ్ళు స్వామికి నైవేద్యంగా సమర్పించడం వల్ల, అదే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల తొందరగా ప్రసన్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఇమీడియట్ యాక్షన్ అన్నమాట. మీరు మంగళవారం భక్తి శ్రద్ధలతో ఈ కుజహోరలో ఈ క్రియ మీరు పూర్తి చేస్తే కంప్లీట్గా మళ్ళా తర్వాత వచ్చే కుజహోరలో మీ పనులు అంత తొందరగా పూర్తవుతాయి. దాని తర్వాత ఏంటంటే మరి మెయిన్ రాష్ట్రాధిపతి 12లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే చేసే ప్రయత్నం ఇబ్బంది కలుగుతుంటుంది. అంటే రాష్ట్రాధిపతి 12లో ఉన్నప్పుడు నష్టాన్ని, అవుట్ గోయింగ్ని, ఇబ్బందిని పెడుతుంటాడు. ప్రభుత్వ అధికారుల వల్ల వేధింపులు, అనారోగ్య సమస్యలు, పెద్దవారి నుంచి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కావలసిన వాళ్ళే స్ట్రగుల్ పెడుతుంటారు. ఈ సందర్భంలో మీరు కంపల్సరీగా చేయవలసిన రెమెడీ ఏంటంటే గోధుమ నూకతో, పాలు గోధుమ నూకతో హల్వా తయారు చేసి, పంచదార కూడా వేయచ్చు, పంచదార హల్వా తయారు చేసి మరి ఆదివారం రోజు రవి హోరలో స్వామికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించడం. అదే రోజు గోధుమ నూక, ఈ గోధుమ నూక లాంటిది పంచదార కలిపి చీమలకి ఆహారంగా వేయడం వల్ల ఈ ప్రభుత్వ అధికారుల నుంచి వేధింపులు పూర్తయి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం కామన్గా నియమంగా ఉండాలి. సింహరాశి వారు ఎప్పుడూ ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. ఎటువంటి వ్యసనాల జోలికి వెళ్ళొద్దు. వీటన్నిటికీ ఈ మధువు ఇటువంటి వాటికి దూరంగా ఉంటే కంప్లీట్గా వీక్ బై వీక్ మీ పవర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు ఈ వారం చేయండి ఈ 2 పర్టికులర్ రెమెడీలు. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. అంటే కుటుంబంలో స్త్రీల వల్ల ఇబ్బందులు, స్త్రీలకి విరోధాలు, స్త్రీలతో విరోధాలు, ఆర్థిక సమస్యలు, వచ్చిన ధనం కనబడిపోవడం. ఈ శుక్రుడు, గురువు ఎంత బలంగా ఉన్నాడు కానీ శుక్రుడు వీక్ అయిపోవడంతో చిన్న చిన్న బలహీనతలు, ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు, వాళ్ళు మనకి ఇబ్బంది పెడుతుంటారు. ఏదో రంగు ఇంట్లో వాళ్ళే, కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, వాళ్ళ చికాకులు ఎక్కువగా ఉంటాయి. దాని నుంచి మీరు బయటపడాలంటే శుక్రవారం రోజు శుక్రహోరలో, లేదంటే శుక్రవారం రోజు రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మకాయలతో దీపం పెట్టడం కానీ, అమ్మవారికి నిమ్మకాయలు దండ ఇవ్వడం కానీ, ఇవన్నీ మన వల్ల కుదరదు. అమ్మవారి ఆలయంలో కేవలం 4 నిమ్మకాయలు సమర్పించి ఒక నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజు మరి పెరుగు, శుక్రవారం రోజు ఈ పెరుగుని ఏదన్నా పంచిపెట్టడం వల్ల, మజ్జిగ ఇవ్వడం వల్ల, ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే వాళ్ళకి పాలు కానీ పెరుగు కానీ అంటే ఇస్తుండవారు, ఆ విధంగా ఇవ్వడం వల్ల కూడా ఈ శుక్రగ్రహ అనుగ్రహం జరిగే ఉంది. లేదంటే మీ ఇంట్లో మీ అమ్మాయికి కానీ, మీ భార్యకి కానీ, మీ మదర్కి కానీ వాళ్ళకి ఏదైనా నెసెసిటీగా అవసరం ఉంటే వాళ్ళకి ఏదైనా కొత్త బట్టలు కానీ, స్వీట్స్ కానీ ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారు ఈ నెలలో కంపల్సరీగా కుజగ్రహ అనుగ్రహం కోసం 4 మంగళవారాలు కూడా ఏదో విధంగా మీరు ఆంజనేయ స్వామి వారిని కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ ఆరాధించడం వల్ల మీకున్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.